అమర్ కారుపై దాడి జరుగుతున్నప్పుడు అతని పరిస్థితి ఎలా ఉందో ఒక ఇంటర్వ్యూలో అమర్ ఇలా తెలిపాడు. హౌస్ నుంచి బయటకు రాగానే మా వాళ్ళు అందరూ నన్ను దాక్కో అన్నారు. బయట ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. నేను ఎందుకు దాక్కోవాలి? నేను ఏం తప్పు చేశాను అని కారు ఎక్కి స్టార్ట్ అయ్యా. కారు బయటకు రాగానే చాలామంది నా కారు చుట్టూ తిరుగుతూ ఫోన్ లైట్ ఆన్ చేశారు. నేను కనిపించగానే ఒక్కసారిగా బూతులు తిట్టడం స్టార్ట్ చేశారు. రాళ్లతో కారు అద్దాలు పగలగొట్టారు. అమ్మ పక్కన ఉండగానే నోటికి ఏదొస్తే అది అనేశారు. తల్లి పక్కన ఉన్నప్పుడు అలాంటి మాటలు ఏ కుమారుడు వినలేడు. వారందరి కోపం నా మీద కదా అని కారు దిగే ప్రయత్నం చేస్తే అమ్మ ఆపింది. 4 దెబ్బలు తిన్నా పర్వాలేదు, కానీ ఆ తిట్లు భరించలేకపోయాను. కొందరైతే నా భార్య తేజును తీసుకెళ్తాం అంటూ బూతులు మాట్లాడారు. ఇవే మాటలు మిమ్మల్ని ఎవరైనా అంటే తట్టుకోగలరా? ఓర్చుకోగలరా? వారందరి మీద నేను రియాక్ట్ కాగలను, కేసులు పెట్టగలను, కానీ వారికి కుటుంబాలు ఉంటాయని ఆలోచించి వద్దనుకున్నాను. నేను మీకు ఏం పాపం చేశాను? అదొక గేమ్ మాత్రమే. హౌస్లో కొందరు నన్ను పదే పదే తిట్టినా పెద్దవారు కదా అని ఓర్చుకున్నాను. వారి వద్ద నేను నిజాయితీగానే మాట్లాడాను. బ్యాక్ బిచ్చింగ్ చేయలేదు అని అమర్ తెలిపాడు. అందరిలా తను కూడా సామాన్య కుటుంబం నుంచి వచ్చానని అమర్ పేర్కొన్నాడు. తన నాన్నగారు ఆర్టీసీ ఉద్యోగి అని, అందులో ఒక మెకానిక్గా పనిచేస్తారని అమర్ తెలిపాడు. సినిమా అంటే అభిమానంతో ఈ పరిశ్రమలోకి వచ్చి నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పాడు. తన అమ్మగారు అనంతపురం జిల్లాలో బీజేపీ మహిళా విభాగం, మహిళా మోర్చాలో కార్యకర్తగా పనిచేస్తున్నారని ఆయన చెప్పాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 పలు వివాదాలతో ముగిసింది. హౌస్లో అమర్, శోభ, ప్రియాంక ఒక బ్యాచ్లో ఉంటే, శివాజీ, ప్రశాంత్, యావర్ ఒక బ్యాచ్లో ఉన్నారు. ఈ 2 బ్యాచ్ల మధ్య పెద్ద గొడవలే జరిగాయి. ఫైనల్గా ప్రశాంత్ విన్నర్ అయితే అమర్ దీప్ రన్నర్ అయ్యాడు. కానీ చాలామంది ప్రేక్షకుల అభిమానాన్ని ఆయన అమర్ పొందాడు. అతను హీరో రవితేజ సినిమాలో ఛాన్స్ వస్తే చాలు అనుకున్నాడు. బిగ్ బాస్ వల్ల ఆ అవకాశం దక్కింది, అదే నాకు పెద్ద విజయం అని అమర్ పేర్కొన్నాడు.